single citizenship. Though the Indian constitution is federal and envisages a dual polity, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అయినప్పటికీ ఫెడరల్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఏ సెంట్రల్ అండ్ స్టేట్గా ఈ విధంగా రెండు రకాల పరిపాలన ఉండటం అంటే డ్యూయల్ పాలిటీ ఉండటాన్ని ఫెడరల్ అంటారు. అయినప్పటికీ మన ఇండియన్ సిటిజన్షిప్ అన్నది సింగిల్ సిటిజన్షిప్పే ఉంటుంది. దాన్ని ఇండియన్ సిటిజన్షిప్ అంటారు. అదేవిధంగా కొన్ని కంట్రీస్లో యూఎస్ఏ లాంటి కంట్రీస్లో వాళ్ళకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. అంటే వాళ్ళకి నేషనల్ గవర్నమెంటు మరియు స్టేట్ గవర్నమెంటు ఈ రెండు సెపరేట్ సిటిజన్షిప్ ఉంటుంది. వాళ్ళు ఏ స్టేట్లో అయితే ఉంటారో ఆ స్టేట్కి సంబంధించిన సిటిజన్షిప్ ఉండాలి, ఏ కంట్రీలో అయితే ఉంటున్నారో ఆ కంట్రీకి సంబంధించిన సిటిజన్షిప్ కూడా ఉండాలి. ఇండియాలో అలా ఏమీ లేదు. వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నా కూడా ఇండియన్ సిటిజన్షిప్ అనేది పొందుతారు. ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళు పొందగలుగుతారు. సో ఇంకొకటి, వాళ్ళు ఏ స్టేట్లో పుట్టినా సో ఎంజాయ్ ద సేమ్ పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్షిప్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఒక స్టేట్లో పుట్టినా ఇంకొక స్టేట్లో పుట్టినా ఇండియాలో ఉండే ఏ స్టేట్లో పుట్టినా కూడా వాళ్ళ అందరికీ ఓవరాల్గా ఒకే సిటిజన్షిప్ అనేది వస్తుంది. ఎటువంటి డిస్క్రిమినేషన్ అన్నది వాళ్ళ మధ్య ఉండదు.